హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రాగి పిండితో పిట్టు రెడీ చేస్తున్నానండి. పిల్లలకైనా పెద్దలకైనా నడుము కొంచెం బలంగా ఉండడానికి అయితే నేను పిట్టు రెడీ చేస్తున్నాను. రాగి పిండి కొద్దిగా వాటర్ వేసుకునేసి సాల్ట్ వేసుకునేసి చల్లుకునేసి ఈ విధంగా ఆవిరి పెట్టేసుకోవాలండి. ఆవిరి మీద ఉడికిపోయింది. అలాగే పచ్చి కొబ్బరి కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎలా ఈ విధంగా ఉడికిపోయింది, బాగా చూసారా, బాగా ఉడికిపోయిందండి. ఇది మనం బౌల్లో తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది. ఈ విధంగా ఇందులో మనం బెల్లము కొద్దిగా అలాగే వేడి చేసి పెట్టుకున్న నెయ్యి కొద్దిగా వేసి కలుపుకునేయాలండి. బెల్లం వేసుకుంటున్నానండి, బాగా తురుముకునేసాను సన్నగా. బెల్లము బాగా కలిపేసుకోవాలండి. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలుగా ఉంటే కూడా బాగుంటుందండి. తినడానికి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పెద్దలైనా పిల్లలకైనా చాలా ఇష్టపడతారండి. ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు అవి ఇవి వస్తుంటాయి కదా మనకి, ఎప్పుడు హెల్త్ ఇష్యూస్. ఈ విధంగా పిల్లలకైతే చేసి పెట్టారంటే చాలా హెల్త్ బాగుంటుందండి. అలాగే 2 స్పూన్స్ వరకు గీ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. అంతే అండి, రాగిపిండి పిట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి. మీరు ఎలా చేస్తారో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే తింటున్నాను, మా పిల్లల కోసం ఇష్టంగా చేశానండి.